హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆధార్ కార్డ్లో చాలామందికి ఏమవుతుందంటే చిన్నపిల్లలకి ఆధార్ కార్డ్లో ఓన్లీ ఇయర్ ఉంటుంది. దానికి డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఏం చేయాలంటే ఓన్లీ ఆధార్ కార్డ్లో ఇయర్ ఉన్నారు వాళ్ళకి కంపల్సరీగా బర్త్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ ఉండాలి, ఆన్లైన్లో ఉండాలి, చూసుకోండి ఒక్కసారి. సో ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో చేసుకున్న తర్వాత ప్రూఫ్ పెట్టుకున్న తర్వాత పిల్లలకి ఆధార్ అడ్రస్ అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీగా ఫాదర్ అడ్రస్ ఆధార్ కార్డులో అప్డేట్ అయి ఉండాలి. వన్స్ అది ఫాదర్ అడ్రస్ అప్డేట్ అయి ఉంటే మనము సెల్ఫ్ డిక్లరేషన్ అని ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ షేరింగ్ అడ్రస్ విత్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ రెసిడెంట్ ఎట్ ద సేమ్ అడ్రస్ అని ఒక ఫామ్ ఉంది. సో అది తీసుకొని ఫాదరు సన్కి కానీ డాటర్కి కానీ ఆయన ఉన్న అడ్రస్ వాళ్ళ డాటర్కి కానీ సన్కి కానీ పెట్టుకునేలాగా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అండ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఉంది. ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఫాదర్కి అడ్రస్ అప్డేట్ అయి ఉందనుకోండి, అదే అడ్రస్ వాళ్ళ పిల్లలకి కావాలనుకోండి. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కింద వాళ్ళ ఫాదరు వాళ్ళ పిల్లలకి ఇస్తారన్నమాట. సో ఇక్కడ మనం ఈ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాం. నేమ్ యాజ్ ఇన్ ఆధార్. సో ఇక్కడ ఎవరైతే ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైతే ఉందో వాళ్ళ నేమ్ రాయాలి. రాసి ఆ కరెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ నీట్గా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. పైన వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. రాసిన తర్వాత వాళ్ళ ఆధార్ నంబర్ ఇక్కడ 12 డిజిట్స్ ఆధార్ నంబర్ ఇక్కడ రాయాలి, మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ దట్ రెసిడెంట్ ఆఫ్ మిస్టర్ డాష్ అంటే వాళ్ళ డాటర్ కానీ సన్ కానీ ఇక్కడ వాళ్ళ పేరు, ఆధార్ నంబరు, ఆ అడ్రస్ యాజ్ మై ప్రూఫ్ స్పెసిఫైడ్ ఇన్ ద అప్లికేషన్ ఇది రాసి కిందకు వచ్చి ఇక్కడ కూడా దట్ ఐ అగ్రీ టు షేర్ మై అడ్రస్ ఇన్ మై ఆధార్ మిస్టర్ అని చెప్పి వాళ్ళ డాటర్ కానీ సన్ కానీ పేరు రాసి వాళ్ళ నేమ్ రాసుకొని ఇక్కడ కూడా చూడండి థర్డ్ కాలంలో కూడా దట్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నీట్గా చదువుకుని ఇక్కడ మన వాళ్ళ డాటర్ కానీ సన్ కానీ పేరు ఇక్కడ రాసి ఇదంతా చూసుకుని ఇక్కడ నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఫాదర్ది కానీ మదర్ది కానీ ఇక్కడ సిగ్నేచర్ పెట్టి ఇక్కడ డేట్ మెన్షన్ చేసి ఈ ఫాము. అలాగే మీకు ఫర్ సపోజ్ 16 ఇయర్స్ అనుకోండి, 5 to 18 ఇయర్స్ ఫామ్ అవుతుంది. ఆ 5 to 18 ఇయర్స్ ఫాము అది ఎట్లాగో చూసుకుని అక్కడ కూడా మీరు ఆ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. ఆ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇక్కడ 5 years అండ్ ద అబోవ్ లెస్ దాన్ 18 ఇయర్స్ ఇది చూడండి. ఫర్ సపోజ్ మీ చైల్డ్ 15 ఇయర్స్ ఉన్నాయనుకోండి, ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి, ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి. అక్కడ మీరు ఎలా ఫిల్ చేయాలో మీకు చూపించారు కదా, అలాగే ఇక్కడ కూడా అప్డేటెడ్ అని కూడా టిక్ చేసుకోండి, రెసిడెంట్ ఇండియన్ అని టిక్ చేసుకోండి. ఈ అప్లికెంట్ నేమ్ అంటే మీ సన్ కానీ డాటర్ కానీ నేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో టిక్ చేసుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్ టిక్ చేసుకోండి. మీ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ నీట్గా మీ ఫాదర్ నేమ్ ఈ అడ్రస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అయితే పోస్ట్ ఆఫీస్, స్ట్రీటు, ఏరియా, ల్యాండ్ మార్క్, సిటీ, డిస్టిక్, స్టేటు, సబ్ డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఫిల్ చేసుకుని ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అని పెట్టి ఇక్కడ మీరు చూడండి ఆధార్ నెంబర్, పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ చైల్డ్ కానీ సన్ కానీ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి ఇక్కడ బయోమెట్రిక్ అండ్ అడ్రస్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ద థంబ్, మదర్ది కానీ ఫాదర్ది కానీ ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి. డేట్ అండ్ టైం అనేది మెన్షన్ చేసి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ 2 ఫామ్స్ తీసుకెళ్ళి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకుంటే మీకు 1 వీక్ లోపు 3-4 డేస్ లోపు తొందరగా వచ్చేస్తుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రాగానే మీ మొబైల్కి మెసేజ్ అప్డేట్ చేస్తుంది, యువర్ ఆధార్ హ్యాస్ బిన్ అప్డేటెడ్, కైండ్లీ డౌన్లోడ్ దిస్ ఆధార్ కార్డ్ అని మీకు మెసేజ్ వచ్చేస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ అని ఎక్కడైనా తీసుకోవాలి. సరిగా ఈరోజు సెల్ఫ్ డిక్లరేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఆ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో మరి ఇంకోటి అప్డేట్తో. సో ఈ ఛానల్లో మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆల్ కొట్టుకుంటే మీకు ఆ గంట సమయంలో వస్తుంది కదా, సో దానివల్ల మీకు ఏదన్నా నేను అప్డేట్ చేస్తే నేను వీడియోస్ పెట్టి మీకు అప్డేట్ అవుతుంది. సో దట్ మీరు చూసుకోవచ్చు అండ్ ఎవరికైనా మీరు షేర్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. దయచేసి అందరికీ